జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాంపల్లి శేఖర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా నాయకులు అధికారులు సహకరించాలని కోరారు. చిన్న పెద్ద కులం మతం లేకుండా జరుపుకునే పండుగని ఆయన అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఓ జోకుల శ్రీనివాస్, విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ భువనగిరి ప్రభాకర్, మండల సమైక్య ఏపీఎం చంద్రకళ, రక్షక భటాధికారి ఎస్ఐ ఉమాసాగర్, పశు వైద్యాధికారి పి శ్రీప్రియ, సహకార సంఘం ట్రాన్స్కో ప్రభుత్వ వైద్యాధికారి, గ్రామ పంచాయతీలోని కార్యదర్శులు, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయురాలు వారి వారి కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా అంబేద్కర్ సంఘాల్లో అధ్యక్షులు వెల్గటూరు అంబేద్కర్ కూడలి వద్ద మాదిగ మహాదండ అధ్యక్షులు రేణిగుంట నర్సయ్య అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జెండా ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏపీ చైర్మన్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15 రోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఈ పండుగ జరుపుకుంటాం. ఈ రోజు మాత్రం ప్రత్యేకత ఏంటంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నందుకు మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కనుక ఈ పండుగ అనేది కుల మత వర్గ విభేదం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా కలిసి పండుగ జరుపుకుంటాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజెప్పేది ఏంటంటే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మనం ప్రజలకు అందించే క్రమం లోపల అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేసి పంపిణీ చేస్తే బాగుంటుంది. అందులోపల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృషి చేయాలి. ఈరోజు చెగ్యాం లోపల మన 4 పథకాలకు సంబంధించి పంపిణీ కార్యక్రమం 1 గంటకు అది ఉన్నది. కనుక ఈ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కార్యాలయం